ఒక అందమైన అమ్మాయి ఒక మెడికల్ షాప్ ఎదురుగా చాలాసేపటి నుంచి ఎదురుచూస్తుంది. ఏదో అడుగుదామని షాప్లోనికి వస్తూ బయటికి వెళ్ళిపోతుంది. చివరికి జనం ఎవరూ లేకపోవడం చూసి షాప్లోనికి వచ్చింది. అంతలోనే తనకు కావాల్సింది అడగబోతూ సిగ్గుపడిపోతుంది. ఆమె పరిస్థితిని గమనించిన షాప్ యజమాని ఇలా అడిగాడు. షాప్ యజమాని: చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఏం కావాలమ్మా? నేను చెప్పేది వింటే మీరు ఏమనుకుంటారో అని సిగ్గుగా ఉంది. అయ్యో, మొహమాటం ఎందుకు? ఇంతకేం కావాలి? నాకు కాబోయే భర్త ఒక డాక్టర్. ఆయన నాకు లెటర్ రాశారు. ఏమీ అర్థం కావడం లేదు. కాస్త చదివి పెడతారా అని. భర్త: నేను నీకు నచ్చానా చెప్పు? భార్య: నచ్చారు. అందుకే కదా పెళ్లి కొప్పుకున్నా. నాలో ఏం చూసి పెళ్లికి రెడీ అయ్యావు? 2-3 సార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా, అందుకని. లాయర్ గారు, నాకు మళ్ళీ మా ఆయనతో పెళ్లి జరిగేలా చూడండి. లాయర్ గారు: అమ్మా, విడాకులై వారమే కదా అయ్యింది. భార్య అంటుంది: విడాకులైనప్పటి నుండి మా ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అది నాకు నచ్చలేదండి. ఒక పేషెంట్ డాక్టర్ని అడిగాడు, డాక్టర్, ఎక్కువ కాలం జీవించడానికి ఏదైనా మందు ఉంటుందా? పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా డాక్టర్? అబ్బే, పెళ్లి చేసుకుంటే అటువంటి ఆలోచనలు అస్సలు రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.